హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఇంకో వీడియోతో అయితే మేము బట్కైతే వచ్చేసినాం. ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇవాళ పండుగ అనమాట, తొలి ఏకాదశి. మా ఊర్లో పెద్ద పండుగనే ఉంటుంది. ఐ మీన్ అంటే ఏంటంటే మేమైతే ఇక్కడ ఒక పాత సాంప్రదాయం గల పండుగను అయితే చేస్తాం అనమాట. దానికోసమే చిన్న చిన్న వస్తువులు అవన్నీ కావాలంటే చెట్లకి వచ్చిన. ఎందుకంటే చెట్లు ఉన్నాయి స్వీకరించి ఇంట్లోకి పోయి పందిరేసి ఇట్లా వాళ్ళకి పాత సాంప్రదాయం, వాళ్ళకి తాతలకి ముత్తాతలకి అంటే ఫోర్ ఫాదర్స్ ఫోర్ సిస్టర్స్ కాదు, ఫోర్ ఫాదర్స్ వాళ్ళకి ఇట్లా మనము ఏమంటారు సాంప్రదాయంగా వాళ్ళని రెస్పెక్ట్ చేసి అది చేస్తారనమాట. మీకు ఓన్గా చూపిస్తాయి. ఇప్పుడు మనం చెట్లకు ఉన్నాయి కట్టెలు తీసుకొని వాళ్ళకి లోపలికి పోయి షెడ్ వేసి అది ఇది చేస్తాం. తీసుకునేటప్పుడు చూపిస్తా, పోయినాక చూపిస్తా. ఇంకా చాలా ఉంటుంది. ఏమేమి అలా ఏమేమి చేస్తారు ఏం కథ అంతా ఉంటుంది. మన పాతకాలంలో ఎట్లుండే మా వాళ్ళది ఇదంతా స్టోరీ నాకు ఇట్లా తెలియదు, కానీ మా తాత వాళ్ళు చెప్తుంటే సాంసామీన అది కూడా చెప్తా. చూద్దాం. ఇప్పుడైతే ఇవిడుండేది అయితే చెట్టు దగ్గరికి అయితే వచ్చినా. ఇప్పుడు చెట్టుకున్నాయి అన్నీ ఇట్లా మనము పందిరేసే విధంగా దాన్ని తీసుకొని కొన్ని తీసుకొని పోవాలి. ఇప్పుడు ఇది ఏం చెట్టు అంటే శిల్పక్కాయ చెట్టు. అంటే అదే కస్టర్డ్ యాపిల్ చెట్టు ఉంటుంది కదా, ఇది అదే చెట్టు. ఇప్పుడు దీనికి ఉన్నాయన్నీ తీసుకొని ఆకులు అవన్నీ తీసుకొని అయితే పోదాం. తీసుకొని పోయినాక ఇంటికి పోవాలి. మళ్ళీ ఇంకా వేరే స్టోన్స్ ఇట్లా తీసుకునేవి ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలి. మొత్తం నేచర్ నుంచే తీసుకోవాలి ఇవన్నీ, వేరే ఏడ దొరికాయి. అవి కూడా మళ్ళీ పర్టికులర్ దానికి ఏవి తీసుకోవాలో అవే తీసుకోవాలి. అవి తీసుకొని అయితే పోవాలి. సరే ఇవన్నీ తీసుకునేటప్పుడు ఇప్పుడు ఇది చూపించడం కష్టమే. ఇవన్నీ ఈడ్చుకొని పోవాలి. ఇప్పుడు తీసుకుంటావు ఒక్క నిమిషం. ఈ చెట్టు ఉంది కదా, మనం ఎప్పుడు ఇడికి వస్తాం ప్రతి ఇయర్. ఎందుకంటే ఈయనే మంచి దొరుకుతుంది అనమాట. ఇక ఎక్కడికైతే పోలే ఈ చెట్టు దగ్గరికి అయితే వస్తాం అనమాట. ఇక కొన్ని అయితే ఇచ్చిన అక్కడ పక్కకు పెట్టిన, ఇంకా కొన్ని ఇవ్వాలి. అట్లే వాళ్ళకి అంటే మా పిన్ని వాళ్ళకి కూడా తీసుకోవాలి. నా కోసం వాళ్ళ కోసం తీసుకొని పోవాలి. కొన్ని అయితే ఇచ్చి అక్కడ పెట్టిన, బండి మీద కనబడుతుందా మీకు, అక్కడ పెట్టినా. సరే ఇంకొని తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటున్నా. మొత్తం అంతా సీసీ ఉంది. ఏమైనా ఉన్నాయనుకో, ఏముంటాయో కూడా తెలియదు. ఇక మొత్తం ఏం కనబడడం కూడా కనబడుతుంది. ఇక నేనైతే రిటర్న్ అయితే అయిపోతున్నా. ఇప్పుడు అవి రౌతులు తీసుకొని పోవాలి, పలుకు రౌతులు. ఇంట్లో పెట్టి ఆడికైతే ఎవరు మానప్పుడు ఏం తీసుకుంటా ఏం కదా అని. చాలా లెట్స్ గో. పొలాలు చూడరు ఇల్లుల మాత్రం ఎట్లున్నాయో. చలో ఇంటికైతే వచ్చేసిన. ఇంట్లో ఇప్పుడే లోపల పెట్టేసి వచ్చిన. ఇప్పుడు పలుగురాళ్ళకి అయితే పోతాడు. మా వాళ్ళు ఆడ పూజ చేస్తారు, మా చెల్లె చేస్తుంది పూజ. చలో ఇప్పుడైతే మళ్ళీ పలుగురు అవుతులు అయితే తీసుకురానికి పోతున్నాం. మనకే ఉండదు అన్నమాట పని. మళ్ళీ వచ్చినాక తోరణాలు అయితే వచ్చాయి, మామిడి తోరణాలు. మన చెట్టు ఇన్న ఉంది కదా అన్నమాట. సరే మామిడి తోరణాలు అయితే కుట్టలేదు, కనబడుతున్నాయి మామిడి చెట్టు. ఇవన్నీ వెయిటింగ్ ఇస్తున్నాయి. మళ్ళీ వచ్చి ఇదే పని చేసుకుంటూ కూర్చోవాలి. పాత గ్రౌండ్కి అయితే వచ్చిన, మన క్రికెట్ గ్రౌండ్. చుడూరు ఎట్లా అయిపోయిందో, ఇడవలు ఆడక అన్ని ఆడ ఇల్లులు కట్టి స్టార్ట్ చేసారు. కనబడుతుంది ఏమోమాట. ఇక అంతేగా పోసిపోయింది. ఇక క్రికెట్ గ్రౌండ్ ఇక బంద్ అయింది. అక్కడ వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ అయిపోయారు. మనం రౌతులు కనబడుతుంది. ఈ రౌతులు మంచిగా చూసి తీసుకొని పోవాలి. ఇవన్నీ తీసుకొని పోవాలి. ఇవి చక్కగా లేవు, మళ్ళీ ఏమంటారు ఏమో ఇట్లా కూడా పోతాయి, దొబ్బే అంటారు. అందుకే మంచిగా తీసుకొని పోవాలి. ఇక్కడ ఒకటి ఉంది చూడు, ఇది తీసుకుని నిలబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడాలి. రైట్. చలో ఇవైతే ఇట్లా ఒక 10 తీసుకొని అయితే పోవాలి. తీసుకొని పోతాయి. తీసుకొని పోయి ఇంట్లో అప్లై చెప్తే ఇది ఒక పని వచ్చిపోతుంది మనకి. ఇంకా అసలు పనులు తగ్గ ఇక మళ్ళీ పిండి పట్టించుకు రావాలంటారు. మళ్ళీ పిండి పట్టించుకోవడానికి అయితే రోజు ఒక రౌతులు రౌతులు ఉన్నాయి, కానీ మరి సరిపోతే తీసుకున్నాం. ఇంకా ఏడలేవు అవి అయితే తీసుకోవాలి. తీసుకున్నాం. ఇక మళ్ళీ పోయేటప్పుడు వీడియో మళ్ళీ సెట్ అయితే లాగ్ అయిపోతుంది. ఇంకా మస్తు వచ్చేది ఉంది మీకు. అవన్నీ ఓకే ఓకే. ఇంకొక పని ఇంకొక దగ్గర చూపిస్తాను. చలో ఇంతసేపు అయితే అయింది. ఇంతకీ రౌతులు దొరకని ఇంతసేపు అయింది. ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నా. మళ్ళీ ఇంకో పని చేయాలి. ఏమో కష్టం.
ఒక రోజే ఉంటుంది, మళ్ళీ అది కూడా ఎక్కువ ఉంటుంది ఒకటేసారి. అక్కడ వాటర్ ఉన్నాయి ఊరి పోతున్నా ఇంటికి పోతున్నా అది వేడంగా కలుసుకుంటాం. చలో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చినాయి. ఇదే మన అవుట్పుట్ కష్టపడడానికి. ఈ రౌతుల లోపల ఇల్లు ఉన్నాయి, వీటితోనే అలంకరణ ఉంటుంది. చెప్పిన మీకు ఇందాక అదే. ఈ డోర్లకి అయితే మామిడి తోరణాలు అయితే పెడుతున్నా. 4 డోర్లు, నేను 4 డోర్లు పెట్టాను. ఆడొక డోర్, ఆ లోపల 2 డోర్లు ఉంటాయి. ఏదే పని ఉన్నది మనకి, ఒక్కరు సాయం చేసేటోళ్ళు లేరు, వాళ్ళు పని చేసుకుంటారు. అట్లా ఉంటుంది మన పరిస్థితి. ఏం చేస్తాం, పండుగలు వస్తే అన్నీ వేయాలి, తప్పది మరి. ఫైనల్గా మా మమ్మ అయితే ఇక ముసలమ్మకి డెకరేషన్ అండ్ పందిరి కట్టడానికి అయితే రెడీ చేస్తుంది మా మమ్మ అయితే. ఫైనల్గా పందిరి అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. ఇంకా లోపల ఏంది ముసలమ్మ ఇట్లా పెట్టాలి. అదే అనమాట మెయిన్ పండుగ. ఈ తాతల ముత్తాతల నాటి నుంచి వస్తుందట. మా మమ్మీకి కూడా సగం తెలియదు, ఏం వాళ్ళు చెప్పలేదు, నాకు తెలియదు, తెలుసుకుందాం. మేము ముసలమ్మకైతే చీర కడుతుంది, చూద్దాం ఎట్లా కడుతుందో. లోపల పెట్టాలంట. మమ్మీ నీకేమన్నా తెలుసా అసలు ఎందుకు ఎత్తారు ముసలమ్మని? ముసలమ్మ గురించి నాకు కూడా ఎక్కువ ఏం తెలియదు, కానీ అప్పుడు వెనుకటి నుండి వాళ్ళు ఇట్లా ఆచారం వచ్చింది, ఇట్లా వాళ్ళు ముసలమ్మ పండుగ చేసుకోవాలి అని. ముసలమ్మకు 4 కొడుకులు ఉంటారు. ముసలమ్మతోటి ఇంట్లో 4 ఇన్నే ఉంటారు. అసలు ముసలమ్మ అంటే ఎవరు? ముసలమ్మ అంటే వెనుకట ముసలమ్మనట, అది తెలియదు నాకు కూడా ఎక్కువ దాని గురించి. తక్కువ తెలుసు. అంటే ఇది అందరు చేసుకుంటారా, ఓన్లీ మనమేనా? చాలా మంది చేసుకుంటారు, చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు అనుకుంటా. అవునా? అంటే అప్పాలు కూడా చేస్తారా? అప్పాలు చేసుకుంటారు, అప్పాలు చేసుకోవాలి. అప్పాలు కూడా చేసుకోవాలని అంటే ఏమన్నా ఆచారమా? తొలి ఏకాదశి కాబట్టి అప్పాలు చేసుకుంటారు, స్వీట్స్ చేసుకుంటారు కొంతమంది. ఇట్లా చీర కట్టి ఆమెను అందిట్లా మధ్యలో కూర్చోబెట్టాలి. ఈమెకు బెల్లం అన్నం వండి నైవేద్యం చేసి పెట్టాలి. అట్లా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఇట్లా పెడతారనమాట ముసలమ్మని. అంటే ఇక్కడ పెట్టి మేము ఇక్కడ పూజించి ఒకరోజు తర్వాత ముసలమ్మని ఇంటి దగ్గర ఇంటి వెనుక ఇట్లా పాతి పెడతారనమాట. పాతి పెట్టి కొడుకులు ఈ సైడ్కి ఉన్నాయి చూసిరా 4, అవి 4 అనేటివి కొడుకులు అనమాట. ఆ కొడుకులు తీసుకుపోయి ముసలయ్య దగ్గర అప్పచెప్పి రావాలి. ముసలయ్య అనేటోనే గుడికాడు ఉంటాడు, ఆయన అలిగిపోయిందంట. ఈ సాంప్రదాయం ఇట్లా వచ్చింది మాకు. ఇట్లా చేస్తారంట ఒకరోజు, ఎప్పుడు తొలి ఏకాదశి రోజు ఇట్లా చేసి లాస్ట్కు వంటలు వండి ఇక వంటలకు పోయేటోళ్ళు వంటలకు పోతారు, అటు నుంచి ఇంట్లో చేసుకునేటోళ్ళు ఇంట్లో చేసుకుంటారు పండుగ. ఇదే అనమాట కాన్సెప్ట్. అన్నం అయితే ప్రసాదంగా చేసిరు, ఇది తినాలిగా. తర్వాత అప్పాలు చేసిరట, మళ్ళీ పట్టించుకురానికి పోవాలి, అదొక పని ఉంది. ఇప్పుడు ఏందో ఏమో మనకి ఒకటే తిరిగా పనులు చెప్తారు. మా అమ్మ ఏమో వంటలు వండుతుంది. ఇప్పుడైతే ఇక పిండి వంటల కోసం పిండి పట్టించుకోవడానికి అయితే పిండి గిన్నె దగ్గరికి పోతున్నా. మన పక్క ఊరికి అయితే పోవాలి, మా చెల్లెని తీసుకొని అయితే పోతున్నా. ఇక పిండి గిన్నె దగ్గరికి వచ్చిన ఇక్కడ చాలా సేపు అయింది. ఇక తను చూడు ఎట్లా కూర్చుందో. ఇక అట్లా ఇది మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే అంటే ఇక మన వాళ్ళు మన కులదేవత దగ్గర అక్కడ వాళ్ళకి అందరికీ మటన్ అయితే సప్లై చేస్తారనమాట. మన వాళ్ళు ఇక అక్కడ చూడుర్రి, అక్కడ అందరినీ ఇక గ్యాదర్ అయితే అయ్యారు. మళ్ళీ తర్వాత రోజు దానికి డబ్బులు అయితే కట్టడు ఉంటుంది ఒక రోజు. ఇక అందరికీ మటన్ ఇస్తారు, అది ఎంత వస్తుందో తెలియదు కానీ వస్తుంది కొంచెం. ఇక ఇంటికి అయితే తీసుకొని వెళ్తున్నా ఇప్పుడు. కంటిన్యూ ఇవాళ అయితే వంటలు అయితే ఉంటాయి. మా చెల్లెనేమో పూరీలు చేస్తుంది, మా అమ్మ ఏమో కర్రీలు అయితే వండుతుంది, అన్నీ మిక్స్ అవుతాయి. ఇక ఇది తర్వాత మీకు ఏమున్నదో చూడుర్రి, సస్పెన్స్ ఇది అయితే. ఇప్పుడు పకోడీ ఇస్తుంది, చికెన్ పకోడీ. ఫర్ ద ఫస్ట్ టైం ఎట్లుంటుందో ఏమో పకోడీ, చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో, తినేటప్పుడు చూపిస్తా. చలో ఇప్పుడైతే ఇవి తీసుకొని పోవాలన్నమాట. మీకు నేను చెప్పిన కదా అదే మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ తీసుకొని పోయి ముసలయ్య దగ్గర వేసి రావాలి. ఇవన్నీ ఏంటి పందిరంతా మళ్ళీ ముసలమ్మని పాతి పెట్టాలని చెప్పిన కదా, అది ఇదంతా ఉంటుంది. ఇప్పుడు ఇక ఫుడ్ తీసుకొని పోవాలి, చేసింది ఇంట్లో అక్కడ వేసి రావాలి. మళ్ళీ 4 కొడుకులు ఉన్నాయి కదా పక్కన, అటు 4 సైడ్లు, అవి కూడా తీసుకొని పోయి ముసలయ్య దగ్గర వేసి రావాలి. పోయేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు తీసుకొని అయితే పోతున్నాయి కదా, నడు పోదాం, నడు తీసుకురాపో. చలో మేమిద్దరం అయితే పోతున్నాం. గుడి దగ్గరికి అయితే వచ్చినాం.
ఇక్కడ ముసలయ్య ఇది ముసలమ్మ అలిగి వచ్చిందని చెప్పిన కదా, మా ఇంటికి అయితే వచ్చింది. ఇప్పుడు కొడుకులని ముసలయ్య దగ్గర దించడానికి అయితే పోతున్నాం మేమిద్దరం. అయ్యో ఇక్కడ వేసిర్రు, ఇక్కడ వేస్తారనమాట. ఇక్కడ పందిరేసి పెడతారు. అక్కడ కనిపిస్తుందా మీకు? చూపిస్తా ముంగడి పోయినాక. దిస్ వే ఇక్కడనే ఇక్కడ వేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఓకే తీసుకురా. ఇక అయిపోయింది, ఇంటికి అయితే పోతాం. ఇంటికి పోయినాక ఇక భోజనాలు, దాని తర్వాత అంతే. ఇక అక్కడితోటి ఇక బ్లాగ్ ఎండ్ అయిపోద్ది. ఇంటికి పోయినాక కలుసుకుంటాం. చలో మా మమ్మీ వాళ్ళు ఇక రెడీగా పెట్టిర్రు. ఇక తినోడే మా తాత కూడా వచ్చేసాడు. చలో ఓకే, దీంతో అయితే మన బ్లాగ్ ఎండ్ అనమాట. సరే ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాం. ఓకే బాయ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ బ్లాగ్ అయితే మొత్తం చూడుర్రి, మన పాతకాలం సాంప్రదాయం అనమాట. ఓకే బాయ్.